నమస్తే, నేను డాక్టర్ హరిక. వర్షాకాలం స్టార్ట్ అయ్యాయి, కానీ వర్షాకాలంతో వచ్చే వ్యాధులు వాటి నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ కాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, దోమల వల్ల ఎక్కువ వస్తాయి. ఇంకొకటి కలుషితమైన నీళ్ళ వల్ల వచ్చే హెపటైటిస్ కానీ, టైఫాయిడ్ ఫీవర్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దీంతో పాటు ఇంకా నార్మల్ గా వచ్చేవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో వీటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మస్కిటో రిపెలెంట్స్ ని ఎక్కువ వాడుతూ ఉండాలి, దోమలు కుట్టకుండా. ఇంకొకటి స్టాగ్నెంట్ వాటర్, అంటే ఇంటి చుట్టూ నిలువ నీటిని ఎక్కువ ఉంచకూడదు అనమాట. సో దానివల్ల ఎక్కువ మస్కిటోస్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా తరచు చేతులు కాళ్ళు కడుక్కోవడం వల్ల హెపటైటిస్, టైఫాయిడ్ ఏదైతే క్రాస్ కంటామినేషన్ వల్ల వచ్చే రోగాలు ఉంటాయో అవి తగ్గించుకోవచ్చు మనం. వర్షాల్లో వచ్చే వ్యాధుల నుంచి ఇలాంటి సులభమైన జాగ్రత్తలు తీసుకోండి. మస్కిటో రిపెలెంట్స్ ని వాడుతూ ఉండండి. అండ్ చేతులు కాళ్ళు ఎక్కువగా నీట్ గా ఉంచుకోవడానికి ఎక్కువ సార్లు కడుక్కోవాలి. వామ్ వాటర్ ఇంకా ఫిల్టర్డ్ వాటర్ ని ఎక్కువ తీసుకోవాలి. స్టాగ్నెంట్ వాటర్, ఇంటి చుట్టూ నిల్వ ఉంచకూడదు నీళ్ళని. సో దానివల్ల మస్కిటోస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవచ్చు? స్టే హైడ్రేటెడ్, అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అడిక్వేట్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. అండ్ సీజనల్ ఫ్రూట్స్ ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో సిట్రస్ రిచ్ ఫ్రూట్స్, వైటమిన్ సి ఎక్కువ ఉండే ఫ్రూట్స్. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జ్వరం కానీ, దద్దుర్లు కానీ, జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ ఉంటే మీ డాక్టర్ని సంప్రదించండి.